క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలని మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం బైబిల్ నుంచి నేర్చుకోబోయే పాఠం క్రీస్తు పడిన పాటలో కొదువైనవి ఏవి అని. బైబిల్లో రాయబడిన ఈ మాటను మొదట మనం చదువుకొని దాని అర్థాన్ని తెలుసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తున్న పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. కొలస్సీలకు రాస్తున్న మొదటి అధ్యాయం పత్రికలోని 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఏమండి, ఈ మాట మీలో ఎంతమందికి అర్థమైందో, ఎలాగ అర్థమైందో నాకు తెలియదు, కానీ క్రీస్తు పాటలు పడ్డాడటండి. ఆయన పాటలు ఏంటో ఇప్పుడే పాటలో మనం చూసాం. మానవాళి కోసం సిలువను మోయటంలో, సిలువ మీద తన ప్రాణాన్ని ఇవ్వటంలో క్రీస్తు ఎంతగా శ్రమించారు, ప్రాణం పోయినంతగా. ఆయనకు సంభవించిన చావు సామాన్యమైనది కాదు. మరణ శాసనం రాయబడి మరణం విధించబడిన ప్రపంచ దేశాల్లోని వ్యక్తులకు అత్యంత కిరాతకమైన మరణ శిక్ష, మరణ దండన శిలువ మరణం. రోమీలు క్రూరులు గనుక మనుషులు చస్తూ 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 శ్రమ పొందటం వాళ్ళు చూచి ఆనందించే ఒక పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందే క్రూరమైన మనుష్యులు వాళ్ళు. అందుకు ప్రపంచ మరణదండనలన్నిటిలోనూ సిలువ వేయటం అనేది ఒక భయంకరమైన దండన అనేది ఆ శిక్ష విధింపబడిన విధానాన్ని బట్టి మనకు తెలుసు. ఒకేసారి తల నరకటం, లేదా ఉరి వేయటం, తుపాకీతో కాల్చటం, ఇవన్నీ కూడా మరణదండనలే. కానీ వీటిలో మనిషి కొద్దిసేపు మాత్రమే బాధ అనుభవిస్తాడు, కొన్ని నిమిషాలు లేదా కొన్ని సెకండ్లు. అదే శిలువ మరణం అనుకోండి, గంటలు తరబడి వేదన. అంటే రక్తం మెల్లమెల్లగా పోతూ ఉండాలి, మనిషి మరణానికి గంటల తరబడి ఎదురు చూడాలి. అది కిరాతకమైన మరణం. అటువంటి మరణం యేసుక్రీస్తు వారికి సంభవించింది, ఆయన పొందారు. అంటే ఎవరి కోసం చదువుతున్నాం అదే మన మాట. కొలస్సీ పత్రికలోని మొదటి అధ్యాయం 24వ వచనంలో, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు నేను సంతోషిస్తున్నాను. సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అంటున్నాడండి. అంటే యేసుక్రీస్తు వారు ఈ పాట్లు, ఈ శ్రమలు, ఈ బాధలు ఎవరి కోసం అనుభవించారంట? సంఘము అను ఆయన శరీరం. సంఘము అన ఆయన శరీరం. సంఘం ఎవరు? మనమే. ఈరోజు అవయవాలుగా, మనందరికీ శిరస్సుగా, ఒకే దేహంలోని వివిధములైన అవయవాలుగా మనమంతా ఆయన శరీరంగా ఉన్నాం. శరీరం అంటే సంఘం, ఆ సంఘం అంటే మనం. అంటే ఇప్పుడు యేసుప్రభు వారు ఈ కష్టాలు, ఈ బాధలన్నీ కూడా ఎవరి కోసం అనుభవించారట? సంఘము అని ఆయన శరీరము కొరకు. ఆయన కోసం కదండి. ఆయన తప్పు చేసి శిక్ష అనుభవించలేదు, ఆయన నేరం చేసి ఈ బాధను అనుభవించలేదు. ఆయన మరి దేనికి? సంఘము కొరకు, అంటే మన కొరకు క్రీస్తు పడిన పాట్లు. ఎన్ని గంటల వ్యవధి పట్టిందండి ఆయన ప్రాణం పోవటానికి. ఉదయం 9 గంటలకు ఆయన సిలువను వేలాడదీస్తే
ఆయన ప్రాణం పోయేసరికి మధ్యాహ్నం 3 అయిందండి. అంటే సుమారు 6 గంటల ప్రాణం పోవడానికి. ఇన్ని కష్టాలా, ఇన్ని శ్రమలా అంటే అవును. ఎవరి కోసం అయ్యా అంటే సంఘం కోసం, తన వాళ్ళ కోసం, మన కోసం అని మనకు అర్థం కావాలి. మరి మన కొరకు ఇన్ని పాటలు అనుభవించినప్పుడు ఆయన ఆ పాటలలో కొదువైన ఉంటే అది పౌలు గారు అనుభవిస్తున్నారటండి. కొదువేంటి అంటే యేసుప్రభు వారు ఏమైనా సంఘం కొరకు అనుభవించిన కష్టాలలో ఏమైనా స్కిప్ చేసేసారా, తప్పించేసుకున్నారా, అనుభవించకుండా పోయారా? అంటే దేవుడు వలన ఆయనకు అనుగ్రహింపబడినది ఏదైతే పనులున్నాయో, లేదంటే ఏదైతే విధులు విధానాలు ఉన్నాయో, ఏదని యేసుప్రభు వారు తప్పించేసుకున్నారా? ఎలా, ఎక్కడ తప్పించేసుకున్నారా? ఆయన లేదు, తప్పించుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన సిలువను ఎక్కే ముందు ఒక మాట చెప్పారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. అందులో ఏమంటున్నారు ఆయన? ఒక మాట అన్నారు ఆయన, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. అంటే ఇప్పుడు క్రీస్తు తనకు అప్పగింపబడిన పనులు, కష్టాలు, బాధలు, ఈ పాటలన్నిటిలో ఆయన ఏమైనా వదిలేశారా లేదా సంపూర్ణం చేశారా? ఆయన మాట బట్టే, స్వయంగా ఆయన సాక్ష్యాన్ని బట్టి చూస్తే నేనేమీ విడిచిపెట్టలేదు నాయన, చివరికి దప్పిగొనుచున్నాను అని ఆయన సిలువలో అనటం కూడా దేనికోసం అన్నాడో తెలుసా? లేఖనము నెరవేర్చబడాలని. ఏది తండ్రి నాకు అప్పగించిన ఏ పనుల్లో కూడా నేను ఇది విడిచిపెట్టేశాను అని తండ్రి నన్ను అనకూడదు. కనుక దాహము, నాకు దాహానికి ఏమైనా ఇవ్వండి, ఆ మాట నెరవేర్చబడాలి. కనుక అది సంపూర్ణం చేయడానికి ఆయన మాట అడిగాడు, దాహంతో ఆయన అడగలేదు. అంటే యేసుక్రీస్తు వారు తన జీవిత కాలంలో ఏదైనా ఆయన విడిచిపెట్టేశారా అన్నది ఆలోచిస్తే ఏది ఆయన విడిచిపెట్టలేదు, సంపూర్ణంగా చేసేశారు. మరి పౌలేంటండి కొదువుగా అంటున్నాడేంటి? క్రీస్తు పడిన పాటలలో, కష్టాలలో కొదువైన వాటిని. ఇంతకీ ఏంటి కొదువు? కొదువ అంటే ఏంటండి? అసంపూర్ణమైన లేదా పూర్తి చేయవలసినవి, మిగిలిపోయినవి, వాటినే కొదువ అంటారు. కొదువ అంటే ఇంకా పెండింగ్, ఇంకా చేయాల్సినవి, ఇంకా సంపూర్తి చేయవలసినవి. మరి యేసుప్రభు ఏమో సిలువనెక్కే ముందు నేను సంపూర్ణంగా మీ పనులన్నీ నెరవేర్చేశాను అన్నప్పుడు ఇంకేమైనా మర్చిపోయారు? ఏంటి ఆయన కొదువుగా ఉన్నాయి? ఆ కొదువైన వాటిని పౌలు గారు తీర్చడం ఏంటి? ఏమండి, చాలామందికి ఇది అర్థం కాక అపార్థం చేసుకుంటున్నారు. ఏదో యేసుప్రభు వారు సిలువ శ్రమలలో లేదా కష్టాలలో అనుభవించలేని బాధలు పౌలు గారేవో అనుభవించేశారని. నో, అది కాదు అక్కడ అర్థం, దాని భావం అది కాదండి. కొదువైనవి ఏంటి? యేసుప్రభు వారు వేటిని కొదువ పెట్టి వెళ్ళారు, వేటిని ఆయన మిగిల్చి వెళ్ళారు? ఆ కొదువైన వాటిని పౌలు గారు ఏంటి నెరవేర్చవలసినవి? ఇంతకీ ప్రభు పడిన పాటలు ఎవరి కోసమని ముందుగా మనం ఆ మాటలు చదువుకున్నాండి. సంఘము అను ఆయన శరీరము కొరకు. సంఘము కొరకే పాటలు పడ్డాడట యేసుక్రీస్తు వారు. సంఘం కొరకే ఈ బాధలన్నీ అనుభవించారట క్రీస్తు వారు. మరి ఈ బాధలన్నీ సంఘం కోసం అనుభవించినప్పుడు ఏంటి మిగిలిపోయాయి? ఏంటి కొదువు పడ్డాడు? ఏంటి ఆయన అరకొరగా చేసి వెళ్ళిపోయాడు? సంపూర్ణంగా చేయలేనివి ఏమైనా ఉండిపోయాయా? అందుకు పౌలు అంటున్నాడు, కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. నా దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు నేనేం చేయాలి? ఏదైతే కొదువుగా ఉన్నాయో, ఏవైతే అవసరతలో ఉన్నాయో, ఏదైతే అసంపూర్ణంగా ఉన్నాయో వాటిని నేను నా శరీరంలో సంపూర్ణము చేయుచున్నాను అంటున్నాడు. చూడండి, అంటే ఇది పౌలు గారు ఒక్కరికి సంబంధించిన మాటే అనుకుంటున్నారా? ఇది పౌలు గారు మాటేనండి. క్రీస్తు పాటలలో పౌలు గారే సంపూర్తి చేసేశారండి. ఆయన వదిలేసినవన్నీ కూడా ఈయన పూర్తి చేసేశారండి. ఇది క్రీస్తుకి పౌలు గారికి మధ్యలో ఉన్న సంబంధమే తప్ప మనకి వాక్యానికి సంబంధం ఏమీ లేదనుకుంటున్నారేమో. నో, ఈ మాట యావత్తు సంఘానికి చెందుతుంది. మరలా చెప్తున్నాను, పౌలు గారు రాస్తున్న ఈ మాట
యావత్తు సంఘానికి అంటే మీలో ప్రతి ఒక్కొక్కరికి చెందుతుంది. ఎలాగో చెప్తాను. ఎలాగో క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటిని, ఇంతకీ పాటలు ఎవరి కోసం పడ్డాడని మనం చదువుకున్నాం? సంఘం కోసం. మరి ఇప్పుడు సంఘం పాటలు ఒకవేళ యేసుప్రభు పడిన పాటలో ఏవైనా కొదువు ఉండిపోతే, అసంపూర్ణంగా ఉండిపోతే, జరగకుండా ఉండిపోతే వాటిని ఎవరు చెయ్యాలి? సంఘము. ఎందుకంటే ఆ పాటలు సంఘం కొరకే అనుభవించాడు గనుక ఆ వాటిని పూర్తి చేయవలసిన బాధ్యత కూడా సంఘానికి ఉంటుంది. మర్చిపోకండి. పౌలు ఒక్కడే సంఘం కాదు. పౌలు ఒక్కడే సంఘమా? కాదు. మనమందరం కలిస్తేనే సంఘం. ఇంతకీ యేసుప్రభు కొదువ అనగానే ఆయన పడిన కష్టాలలో, ఆయన చేయవలసిన పనుల్లో ఏ కొదువ లేదండి. మర్చిపోకండి. ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్గా అన్నిటినీ ఫుల్ఫిల్ చేస్తూ, అంటే సంపూర్ణంగా జరిగిస్తూ, వేటిని మిగల్చకుండా తనకు అప్పగింపబడిన బాధ్యతలన్నిటినీ నెరవేర్చాడు. ఆయన ఏమీ మిగల్చలేదు. అప్పుడప్పుడు మనం చేయవలసిన పనుల్లో కొన్నిటిని మిగిల్చి వెళ్ళిపోతుంటాం. దాన్ని కుదువు పెట్టడం, చేయకుండా పోవడం, అసంపూర్ణంగా వదిలేయటం. ఏమంటే ఇల్లంతా కట్టిన తర్వాత సొనం వేయకపోతే ఎందుకండి? ఆలోచించండి. అంటే సంపూర్ణం చేయాలి దాన్ని. ఇల్లంతా కట్టుకున్న తర్వాత దానికి లోన లైట్లు పెట్టకపోతే ఎందుకు? రాత్రిపూట ఎలా బ్రతుకుతారు అందులో? అంటే ఆ ఇంటికి కావలసిన వాటన్నిటినీ కూడా ఇది కొదువ లేదు, ఇది కొరత లేదు అని సంపూర్ణంగా అన్నిటినీ ఎలాగైతే అమరుస్తామో, యేసుక్రీస్తు వారు కూడా సంఘం కోసం ఆయన చేయవలసినవన్నీ చేసేశారట. సంఘం కోసం క్రీస్తు వారు చేయవలసినవన్నీ చేసేశారు. ఇప్పుడు పౌలు గారు వంతు వచ్చేసరికి అన్నారు, నేను సంఘానికి చాలా కొదువు పడిపోయాను, ఈ కొదువైన వాటిని ఇప్పుడు నేను పూర్తి చెయ్యాలి. అది ఆయన భావన. సంఘానికి చేయవలసిన వాటిలో నా పనులు చాలా నేను కొదువు ఉండిపోయాను. ఆయన ఒకడే కాదు, మీరేటేంటి కొదువు ఉండిపోయారు ఇప్పుడు మీరు తెలుసుకుందరు. కానీ మీరు అనుకుంటున్నారు పౌలు గారు అయితే క్రీస్తు వారు వదిలేసినవన్నీ ఆయన చేసి వెళ్ళిపోయారంటే మనకేం సంబంధం లేదు అనుకుంటారేమో. నో, మీరు కూడా ఒక్కొక్కరు కొదువు పడిపోయారు. మీరందరూ కూడా ఆయన సంఘంగా ఆయన పడిన పాటలను మీరు అసంపూర్ణంగా విడిచిపెడుతున్నారు, దాన్ని సంపూర్తి చెయ్యలేకపోతున్నారు. ఎలా? ఏమండి? అన్నిటినీ చెయ్యగలగాలి. సంఘం అనగానే వేటిని చెయ్యాలి? వేటిని చెయ్యాలి? యాకోబు పత్రిక చదువుదాం ఒక మాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములోనూ కొదువలేని వారునై ఉండునట్లు, ఏ విషయంలో మీకు కొదువ ఉండకూడదు అంటున్నాడు. చూడండి పౌలు ఇది సంఘాన్ని ఉద్దేశించి చెబుతున్నాడు. ఏ విషయంలోనూ మీరు కొదువ ఉండకూడదు. బకాయి అంటే ఈ పదం చెప్తే మీకు అర్థమవుద్దేమో. బాకీ పడ్డామంటారు చూసారా? ₹1,00,000 మనం ఎవరికైనా ఇవ్వాలనుకోండి, అందులో ఎవరైనా మనకి 60,000 ఇచ్చారనుకోండి, ఇంకా ఎంత కొదువు పడినట్టు, ఎంత బకాయి పడినట్టు? 40,000. అంతే కదండి. 60,000 ఇచ్చేశారు, ఇంకా 40,000 ఇవ్వాలి. అది కొదువు పడ్డారు వాళ్ళు, మనకి అప్పు పడ్డారు వాళ్ళు, తీర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అది బకాయి పడ్డం అంటే, అదే కొదువు పడ్డం అంటే. యేసుప్రభు సంఘం కోసం ఆయన చేయవలసిందంతా చేసేశారు. మరి ఇప్పుడు సంఘంగా ఉన్న మీరు శిరస్సు కోసం, సంఘం కోసం ఏమైనా చేయగలుగుతున్నారా? చేయవలసిన పనుల్లో ఏదైనా బకాయి పడిపోయారా? అందుకే కొదువైనవి ఏంటి? క్రీస్తు పడిన పాటలో ఏంటి ఇంకా మిగిలిపోయాయి? పౌలు గారు చేస్తారండి అనుకున్నారు మీలో చాలా మంది. మనకేం సంబంధం లేదని పౌలు గారు కంప్లీట్ చేస్తారు. నో, మీలో చాలా మంది ఇన్కంప్లీట్, అంటే దాన్ని పూర్తి చెయ్యకుండా ఉండిపోతున్నారు. చాలా మంది కొదవ పెడుతున్నారు, చాలా మంది అసంపూర్ణంగా చేస్తున్నారు, చాలా మంది బకాయి పడిపోతున్నారు. దేనికి బకాయి? సంఘానికి, క్రీస్తుకి. సంఘంలో ఉన్నవాళ్ళు ఎలా అనుకుంటున్నారని పరిశుద్ధాత్మ దేవుడు 1వ శతాబ్దంలో సంఘాలను ఉద్దేశించి రాయించాడు. ఇప్పుడు మనం చూద్దాం వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇప్పుడు మీరు కూడా ఏమనుకున్నారు? మేమేమి యేసుప్రభు కోసం ఏం కొదువు లేవండి అని అనుకుంటున్నారేమో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవు,
దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును, గుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. సంఘాలు ఎలాగ చెప్పుకున్నాయట? సంఘాలు ఎలా మాట్లాడుకుంటాయంటే, సంఘంలోని సభ్యులు, నేడున్న సంఘాలు ప్రపంచంలో ఏం చెప్పుకున్నాయట? వాళ్ళు దిక్కుమాలిన వాళ్ళు అయ్యుండి, దౌర్భాగ్యుడయ్యుండి తిడతానండి దేవుడు సంఘాన్ని. నా పనులేవి బాకీ లేవు, నేను చేయవలసినవన్నీ చేసేశాను అని. ఏంటంత నిబ్బరంగా ఉన్నది సంఘం? నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడయ్యుండి ఆ విషయం నువ్వు తెలుసుకోకుండా, నా దగ్గర బాగా డబ్బు ఉంది, నేను బాగా ఆస్తిని పెంచుకున్నాను, ధన సమృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదు, నాకేంటి కొదువా, నా దగ్గర ఫుల్గా క్యాష్ ఉంది అనుకుంటున్నారా? కానీ మీరు చాలా కొదువు పడ్డారు. సంఘం ఇలాంటి దురభిప్రాయంతో ఉంది. మేమేం చెయ్యాలి? మేమేమి దేవుడికి చేయవలసిన, సంఘానికి చేయవలసిన వాటిలో మేమేమి బకాయి పడలేదండి. అసలు సంఘానికి మీరేమైనా బాకీ ఉన్నారా? మీరేమైనా సంఘానికి బాకీ ఉన్నారా? మేం బాకీ ఉండడం ఏంటండి? క్రీస్తు మీకోసం ప్రాణం పెట్టాడు, అవునా? క్రీస్తు మీకోసం ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు. అంటే మీరు పరిశుద్ధులుగా, పవిత్రులుగా మారడానికి కారణం ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన రక్తాన్ని మీరు వాడుకుంటున్నారు గనుక, సిలువలో ఆయన రక్తం కార్చి మిమ్మల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేశాడు గనుక, ఆయన రక్తం వలనే మీరు నీతిమంతులుగా నిలబడ్డారు గనుక మీరు క్రీస్తుకు రుణస్థులై ఉన్నారు, అవునా? ఆయన వల్ల కదండి, ఆయనే కదండి మనల్ని కాపాడాడు, ఆయనే కదండి మన నరకం నుంచి తప్పించాడు. మరి తప్పించిన ఆయనకి, ప్రాణం పెట్టిన ఆయనకి మీరేం చేయగలుగుతున్నారు? మీరేం చేస్తున్నారా? ఆదివారం చందా ఇస్తున్నాం కదండి, సరిపోద్దా? చందా ఇస్తే సరిపోతుందా? అప్పుడప్పుడు ప్రత్యేక కానుకలు కూడా కవర్లో పెట్టేస్తున్నాం కదండి, సరిపోతుందా? కొదువు పూర్తి అయిపోతుందా? మీకు కలిగినది దేవుడికి కానుక రూపంలో ఇచ్చేసి చేతులు దులిపేసుకొని మా పని సంపూర్ణం అయిపోయింది అని అనుకునే భ్రమలో దిగంబరులుగా, దౌర్భాగ్యులుగా, దిక్కులేని వాళ్ళుగా ఉన్నారటండి. అందుకే సంఘంతో చెప్తున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడు, దిగంబరుడు అయ్యుండి ఇవన్నీ తెలియక నాకేం కొదువు లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వెంత కొదువు పడ్డావో నీకు అర్థం కాదు. నేను చాలా భక్తిపరునండి, చిన్నప్పటి నుంచి నేను దేవుని మాటలు, దేవుని పాటలు అన్నీ, మా ఇంట్లో దేవుని మాటలు, పాటలే వినబడుతుంటాయండి. ఎప్పుడు దేవుడు దేవుడు అనుకుంటుంటానండి నేను. అయితే భక్తిపరుడువా? అయితే పరలోకానికి వెళ్ళిపోతావా? ఈరోజు చాలామంది అలాంటి, ఏమండి, ఒక దారుణమైన పరిస్థితిలోనున్నారు. అంటే వాళ్ళు ఎలాంటి దుస్థితిలోనూ ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకోకుండానే, ఒంటి మీద గుడ్డ ముక్కలు లేకుండా, నాకేంటి సిగ్గు, నాకు ఒంటి నిండా బట్టలు ఉన్నాయి అనుకుంటే, ఒరే ఒంటి మీద బట్టలు లేవురా నీకు, ఉన్నాయి అనుకునేవాడిని ఏమనాలి? నువ్వెంత మూర్ఖుడివి. అంటే ఈరోజు క్రైస్తవులు కూడా క్రీస్తు విషయంలో, సంఘం విషయంలో ఇదిగోండి ఇలాంటి దారుణమైన నమ్మకంతో భక్తి కలిగిన వారమని చెప్పుకొని బ్రతుకుతున్నారండి. పరలోకం వెళ్ళిపోతారా? క్రీస్తు మీకోసం ప్రాణం పెట్టాడు. అయితే మీరు పరలోకానికి వెళ్ళాలంటే, ఒకసారి ప్రాణం పెట్టాడు, మీరు పరలోకానికి వెళ్ళాలంటే క్రీస్తు కోసం మీరు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఏంటవి? చాలాసార్లు మనం చదువుకున్నాం అన్నమాట, జ్ఞాపకం చేస్తానంతే. ఫిలిప్పీ పత్రిక 2:20, ఏమండి, ఫిలిప్పీ పత్రిక 2 అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు అని 21వ వచనంలో అంటాడు. ఏమండి, అందరూ సొంత పనులు చూసుకున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు అంటున్నాడు. అంటే క్రీస్తు మనకు ప్రాణం పెట్టింది ఆయన పనులు మనం చేయడానికి, కానీ ఆయన పనులు మనం పక్కన పెట్టేసాం. అందరూ మన పనుల్లో ఉన్నాం. మన పనులు మనం చేసుకుంటూ ఎలాంటి మన నిబ్బరమైన మనస్సు కలిగి ఉన్నామంటే పరలోకానికి వెళ్ళిపోతామండి. ఎవ్రీ సండే నేను అటెండ్ అయిపోతానండి. ఆదివారం ఉదయాన్నే నేను లేచిపోయి భక్తిపరుడుగా నేను గుడికి వెళ్ళిపోతానండి. సంఘంలో ఏమైనా ప్రత్యేక ప్రకటనలు వస్తే ఆ ప్రకటనలో నా పేరు అప్పుడప్పుడు వినబడుతుంటుందండి. నేను కూడా అంతంత ఇచ్చాను కూడా, నా పేరు కూడా తెలుస్తుందండి. నేను పరలోకానికి ఖచ్చితంగా వెళతానండి అనే ధీమాతో చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళలో ఉన్న కొదువు ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒకడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి, ప్రభువా పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాడు.
పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడిగితే యేసుప్రభు వాడిని చూచి, అరే నాన్న, నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఇదిగో ఇవన్నీ చెయ్యాలిరా అని మార్కు సువార్తలో ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి. అంటే వాడు ఎలాంటి నిబ్బరతతో ఉన్నాడో, ఎలాంటి మనస్సుతో వాడు ఉన్నాడో మనం చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఏమండి 17వ వచనం నుంచి సందర్భం చూస్తే ఏమండి, ఆయన బయలుదేరి మార్గను పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళను సద్బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏం చేయాలి, పరలోకానికి వెళ్ళడానికి ఏం చేయాలి చెప్పు ప్రభువా అని అడిగితే యేసు, నన్ను సత్పురుషుడిని ఎందుకు చెప్తున్నావు, దేవుడు ఒక్కడే కదా, ఎవడో సత్పురుషుడు కాడు అని 19వ వచనంలో పరలోకానికి వెళ్ళడానికి అర్హతలు ఏంటో చెప్తున్నాడు. చూడండి, ఈ అర్హతలు మీలో కూడా చాలా మందికి ఉండొచ్చు. ఎందుకంటే మనం అంతా కూడా ఎలా అనుకుంటుంటే మనమే గొప్ప భక్తులము, మనల్ని మించిన భక్తులు లేరు అని గొప్ప చెప్పుకుంటుంటాం మనం. అందుకే ప్రభు ఏమంటున్నాడండి అలాంటి వాడితో 19వ వచనం, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపు అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పును. టక్కమని వాడు ఏం సమాధానం ఇస్తున్నాడు చూడండి 20వ వచనం. అందుకు అతడు బోధకుడా, అబ్బా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను. చిన్నప్పటి నుంచి కొట్టిన పిండేవన్నీ నాకు. అంత మంచి గుణాలా? అవునటండి, నిజంగా మంచోడు కదండి. వ్యభిచారం చేయడట, దొంగతనం చేయడట, నరహత్య చేయలేదట, తల్లిదండ్రులు సన్మానిస్తున్నాడట. ప్రభు పై చెప్పిన విషయాలన్నిటినీ కూడా చిన్ననాట నుంచి, ఇది బిల్డప్ కాదు ఏమండి, చిన్నప్పటి నుంచి నెరవేరుస్తున్నాడట. గొప్ప చెప్పుకున్నాడు. అందుకు యేసు అతను చూచి 21వ వచనంలో అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది బిడ్డ. ఏముందట కొదువిడికి? నీకు అన్నీ ఉన్నాయి కానీ, ఏంటి అప్పుడప్పుడు సామెత అంటారు, అన్నీ ఉన్నాయి కానీ ఐదుతనం లేదట. అంటే అది ఉంటే సంపూర్ణత అని మనం పెద్దలు సామెత రాసినప్పుడు వాళ్ళ ఉద్దేశం. అలా నీకు అన్నీ ఉన్నాయ్యా, కానీ నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. ఏమండి, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు యేసు వెంట వెళ్ళాను అన్నాడా? ఇంటికి వెళ్ళిపోయాడు. ఏమండి, మొత్తానికి యేసు ప్రభు, నేను చాలా మంచి గుణాలు ఉన్నాయా, కానీ నేను ప్రేమిస్తున్నాను నేను, ఎందుకంటే అన్నీ బాగా చేస్తాను, కానీ 10 ఎగ్జామ్స్లో 9 పాస్ అయ్యి కానీ ఒక్కటి ఫెయిల్ అయిపోయావయ్యా. ఏంటది? ఏంటా ఫెయిల్ అయిపోవడం? నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయే, ఆస్తి ఉంది, ఈ ఆస్తి అమ్మి బీదలకి ఇచ్చేయి, అప్పుడు నువ్వు సంపూర్ణం అయిపోద్ది. ఇప్పుడు నీకు లోటు ఏంటంటే నీ ఆస్తి బీదలకి ఇవ్వకపోవటమే లోటు. ఆ లోటే నిన్ను పరలోకానికి వెళ్ళనివ్వటం లేదు, అదే నిన్ను అభ్యంతరపరుస్తుంది, అది ఇచ్చేయి అన్నాడు. వీడేం చేశాడు? బహు ఆస్తిపరుడట. ఎంత డబ్బు నేను ఇచ్చేయాలా? ఇస్తే నేనెలా బ్రతకాలి? కష్టాలు అనుభవించాలా? నా వల్ల కాదదే అని దుఃఖపడుచు అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు పోయాడట. అంటే యేసుప్రభుతో వెళ్ళాలి కదండి, ఇంటికి పోయాడు. నీ మాటకు ఒక దండం, నాకు పరలోకం ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆ ఒక్కటి కూడా కొదువును నేను పూర్తి చేసుకోను అని. అన్నీ ఉన్నాయి కానీ ఒక్కటి కొదువు ఉంది, అడిగి ఒక్కటే ఒక కొదువు. ఆ కొదువును సంపూర్తి చేసుకుంటేనరా నువ్వు పరలోకానికి వెళ్ళేది. యేసుప్రభు చెప్పిన మాట వాడు తిరస్కరించేశాడు. అంటే యేసుప్రభు ఏం చేస్తున్నాడు? పరలోకానికి వెళ్ళడానికి కొదువ ఏదైతే నీకు లోటుగా ఉన్నాయో, ఏదైతే తక్కువగా ఉన్నాయో, ఏదైతే లేకుండా ఉన్నాయో వాటిని భర్తీ చేస్తున్నాడు. నాయన నీకు అన్నీ ఉన్నాయరా, ఇదిగో ఇది లోపంగా ఉంది. పోలీస్ సెలక్షన్స్కి వెళ్ళాలి అంటే ఏమండి, దానికి హైట్ కావాలి, దానికి ఛాతీ ఉండాలి, ఏమండి దానికి రన్నింగ్ రేస్ ఉంటుంది, చాలా రకాల టెస్ట్స్ ఉంటాయి, పోలీస్ పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలన్నిట్లో నువ్వు నెగ్గాలి, నువ్వు సెలెక్ట్ అవ్వాలి అంటే రిటర్న్ టెస్ట్ రాయడం మాత్రమే కాదు, ఫిజికల్ టెస్ట్లో కూడా నువ్వు పాస్ అవ్వాలి. ఏ ఒక్కటి పోయినా నువ్వు వెళ్ళవు, నువ్వు సెలెక్ట్ అవ్వవు, అకాడమీకి వెళ్ళవు, నువ్వు పోలీస్ అకాడమీకి వెళ్ళలేవు. ఒక మనిషి నిన్ను ఎంపిక చేసేటప్పుడు ఏ లోపం ఉన్నా నిన్ను పక్కన పెడుతున్నప్పుడు పరలోకానికి వెళ్ళటంలో ఏమైనా కొదువు ఉందనుకోండి, కొదువు అంటే తక్కువ, బకాయి, పూర్తి చేయకుండా పోవటం, అసంపూర్ణంగా ఉండటం, మనకి పరలోకం రాదు. క్రీస్తు మాత్రం సంఘం కోసం సంపూర్ణంగా చేసేసాడు.
పౌలు దగ్గరికి వచ్చేసరికి పౌలు అన్నాడు, అమ్మో నేను సంఘం కోసం చేయవలసింది క్రీస్తు పడిన పాటలు ఏవైతే ఉన్నాయో, నేను చెయ్యవలసిన వాటిలో కొదువు ఏమైనా ఉంటే నేను అన్ని చూసుకున్నాను, ఏ కొదువ లేదు, నేను సంపూర్ణంగా జరిగించేశాను అన్నాడు. అబ్బా, అంటే ఎంత జాగ్రత్తగా బ్యారేజ్ చేసుకున్నాడు చూసారా. నేను సంఘానికి ఏది కొరత ఉండకూడదు, కొదువు ఉండకూడదు అని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని పూర్తి చేశాడు అని ఎలా చెప్పగలం మనం? ఎలా చెప్పగలం? పౌలు గారు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారండి. ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన? ఇగో ఇప్పుడే నేను పానార్పణంగా పోయబడుతున్నాను, నా పరుగు కడముట్టించేశాను. తిమోతిలో అంటాడు కదండి ఆయన. ఏమండి, 1 తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక, క్షమించండి, 4వ అధ్యాయం 7వ వచనం. 2 తిమోతి పత్రిక, తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇదిగో ఇక మీద నా కొరకు ఏమండి జీవ కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నాడు. అంటే పరలోకానికి వెళ్ళడానికి నేనేం చేయాలి? నాకు అప్పగింపబడిన పనుల్లో ఏది విడిచిపెట్టకుండా సంపూర్ణం చేయాలి. అది యేసు ప్రభు ఏదో చేసి విడిచిపెట్టేశాడు కాబట్టి అవి నేను పూర్తి చేశానన్నది కాదు ఇక్కడ లెక్క. చాలామంది అనుకున్నారు యేసు ప్రభు పడవలసిన పాటలు కష్టాల్లో కొన్ని వదిలేసి వెళ్ళిపోతే, అర్థం కాక, ఆ మాట అర్థం తెలియక పౌలు గారు పూర్తి చేసేశారండి వాటిని అనుకున్నారేమో. కాదు, యేసుప్రభు సంపూర్ణంగా చేసేశాడు. పౌలు సంఘానికి చేయవలసిన దగ్గరకు వచ్చేసరికి నేను సంఘానికి చేయటంలో ఏమైనా కొరత ఉందా, ఏమైనా తక్కువ ఉందా, ఏమైనా వదిలేశానా, బకాయి పడిపోయానా అని ఆలోచించి చివరిగా ఆయన వెళ్ళిపోయే ముందు ఏమంటున్నాడు? అది ఇప్పుడు మనం చదువుకున్న మన మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడ ముట్టించాను, చివరి వరకు వెళ్ళిపోయాను, సంపూర్తి చేసేసాను, విశ్వాసమును కాపాడుకుంటుని. అంటే ఆయన ఫుల్ ప్లెజ్డ్గా చేసేసాడు పని, సంపూర్ణంగా చేసేసాడు ఆయన పని. ఆయన పని సంపూర్ణంగా చేసేశాడు. మరి మనం, మీరేమైనా సంఘం విషయంలో అసంపూర్ణంగా ఉన్నారా? అంటే ఈ మాట మనకు కూడా అప్లై అవుతుందండి. పౌలు గారికి అనుకున్నాం కదా ఎప్పటివరకు. మళ్ళా చదవండి, అందుకే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు అంటున్నాడు. చూడండి, ఈ శ్రమలు నా కోసం కాదు, సంఘం కోసం, దేవుని రాజ్యం కోసం. మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాట్లలో నా వంతు నేను కొదువైతే, నేను ఏదైతే కొదువైపోయానో, ఏదైతే బకాయి పడ్డానో, నేను చేయవలసినవి ఏవైతే ఉన్నాయో కొదువైన వాటి యందు నా వంతు, ఇది నా వంతు. మరి మీ వంతు ఏది? సంఘం కోసం చేయవలసిన వాటిలో మీ వంతులు ఏమైనా ఉన్నాయా? నాకు ఏ వంతు లేదనుకున్నారా? మనం ఏమనుకుంటాం అంటే మనకి ఏ వంతు లేదండి సంఘం పనుల్లో మనకి ఏ వంతు లేదండి. చదవండి, అందుకే మరలా చదువుతాం, అర్థం కావాలని చెబుతున్నాడు పదే పదే మీకు ఈ మాట. మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు యందు సంతోషించుచు, సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు, ఇది నాది, నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. పూర్తి చేస్తున్నాను. మీరేమైనా పూర్తి చేసే పనుల్లో ఉన్నారా? లేదా పనులు ఏమైనా బకాయి వదిలేశారా? మీకు అప్పగింపబడిన దేవుని పనులను పూర్తి చేసి వెళ్ళిపోవాలి మీరు. మా పనులు ఏంటండి అంటే, మీకేముంది, మీకు పనులు లేవా? మనకెందుకు లేవు? దేవుడు ముందే రాశాడు కదా. మనం పుట్టక ముందే మన పనులు రాసేశాడు దేవుడు, రాసేశాడు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, అది మనకు తెలిసిన మాటే. కనుక మనందరి కోసం దేవుడు పనులు రాశాడు. ఆ పనులు ఏమైనా వదిలేస్తున్నావా? మరి వదిలేయాలంటే ఎలా తెలుస్తుందండి మనకు? బైబిల్. సంఘం కోసం నువ్వు చేయవలసిన వాటిలో ఏమైనా కొదువు పెట్టేశావా? ఏదైనా బకాయి పడిపోయావా? నువ్వు చేయకుండా మానేసావా? నువ్వు సంపూర్తి చెయ్యాలి. పోను కొన్ని వదిలేస్తే ఏమైందండి, కొన్ని వదిలేస్తే ఏం పోయిందండి అనుకున్నారేమో. ఒక్కటి పోయినా పరలోకం పోద్ది. అవునా? ఇందాక వాడి దగ్గర అన్నీ ఉన్నాయా? నరహత్య చేయలేదట, వ్యభిచారం చేయలేదట, దొంగతనం చేయలేదట, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సన్మానించి గొప్ప భక్తిపరుడుగా ఉన్నాడట. కానీ ఒకే ఒక్కటి లోపం ఉందట అడిగి. ఏంటది అంటే, ఆ ఒక్క లోపమే వాడిని పరలోకాన్ని తీసుకెళ్దా? ఆ ఒక్కటి చాలా? ఆ ఒక్క లోపం చాలటండి వాడికి పరలోకం రాకుండా చేయడానికి. ఆ ఒక్క లోపం ఏంటంటే, వాడి దగ్గర డబ్బు ఉంది. డబ్బు ఉండడం తప్పు కాదు, కానీ ఉన్న డబ్బుని వాడు దేవుని కోసం ఖర్చు పెట్టకపోవడం తప్పు. అది వాడు చేసిన తప్పు.
ఒకవేళ చెయ్యకపోతే వాడికి పరలోక రాజ్యం రాదు. అంటే ఇప్పుడు మనకేం కొదువు ఉంది? మరి సంఘం పట్ల మీరు కొదువైన మీ పనులు చేయగలుగుతున్నారా? మరి సంఘానికి కొదువు ఉంది అంటే ఏం చేయాలి? చాలాసార్లు మీరు చదివారు కానీ అర్థం కాలేదు. ఇప్పుడు ఒక మాట చదువుతాను, ఇప్పుడు బాగా మీకు అర్థం అవుతుంది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 35వ వచనం అండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 35. సంఘంలో ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు ఏం చేస్తున్నారటండి? వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి. పంచేశారటండి. ఏం పంచారు? ఏం వచ్చిందని పంచారు? ఆ పై మాటలు చదివితే వాళ్ళందరూ ఏం చేశారట? ఏమండి? విశ్వసించిన వారందరూ. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం నుంచి, విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏక ఆత్మయు కలిగిన వారై ఉండి, ఎవడును వాడు తనకు కలిగినది ఏది కూడా ఇది నాది అని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉందట. ఇది కాకుండా అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు ప్రభువును గూర్చి సాక్ష్యం ఇస్తున్నారట. దేవుని పని జరుగుతున్నాడు సంఘంలో. ఓ దేవుని కృప అందరి యందు. కృప అంటే ఏంటి? ఇవ్వటం. దైవ కృప అంటే ఇవ్వటము. దేవుని కృప నీకు ఉండడం ఏంటంటే నువ్వు దేవునికి ఇవ్వటం, అంతేగాని దేవుడు నాకు ఏమిస్తాడని ఎదురు చూడడం కాదు. దైవ కృప అందరి యందు ఎలా ఉందట? అధికంగా ఉందట. అందుకే వాళ్ళు ఏం చేశారట? భూములైనను ఎండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెట్టారట. అప్పుడు అపోస్తులు ఏం చేశారు? బ్యాంకులో వేసేంటారా, మొత్తం అంతా దాచేయండి, నొక్కేయండి అన్నారా? వారు ప్రతి వానికి వాని అక్కర కొలది. ఏదక్కర సంఘంలో ఏదండి అక్కర? ఏది అవసరత ఉందండి? వాని అక్కర కొలది పంచి పెట్టేశారటండి. పంచేశారట. అప్పుడు ఏందట? అలా పంచినప్పుడు సంఘం యొక్క అవసరతలు తీరుస్తున్నప్పుడు ఏమైందట? వానిలో ఎవనికిని కొదువ లేకపోయెను. కొదువు లేదట. ఇంకేం కొదువు? చక్కగా ఇస్తున్నారు కదా, పనులన్నీ జరుగుతున్నాయి కదా, ఇంకో కొరత ఏంటండి? అంటే సంఘం పట్ల వాళ్ళు చేయవలసింది కొదువుగా ఉంచేశారా? సంఘంకి చేస్తున్నారా? వాళ్ళు సంఘానికి చేస్తున్నారు అని అర్థం. అంటే దేవుని సేవ చేయటంలో సంఘానికి ఏది అవసరం అది తెలుసుకొని సంఘము ఇవ్వాలి. అది కొదువు లేకుండా పోవడం అంటే. మరి చాలామంది సంఘంగా కూడుకుంటున్నారు, సంఘంగా ఒక దగ్గర ఆరాధనలో పాల్గొంటున్నారు, కానీ కొదువు ఉన్న వాటి విషయంలో ఏదైనా వాళ్ళు సంపూర్తి చేస్తున్నారా? ఆలోచించండి. దేవుని పనులు ఎన్నో ఉన్నాయండి. దైవ సేవకులు ఎంతో మంది ఉన్నారండి. ఎన్నో పనులు చెయ్యాలని ఉందండి, కానీ ఆర్థికపరమైన సహాయం లేదండి. లేనప్పుడు మరి సంఘం ఏం చేయాలి? మీరు ఏం చేయాలనుకున్నారు చెప్పండి. కమాన్, మేము ఉన్నాం, డోంట్ వరీ. అవసరమా? మా పొలం అమ్మేస్తామండి. అవసరమా? మా ఇల్లు అమ్ముతామండి. ఎందుకంటే ఏ కొదువా లేదు. దేవుని పని నిమిత్తము పంచి పెట్టాలి అంటే, పనులు జరగాలి అంటే సంఘము సమృద్ధిగా దేవుని కార్యార్థమై ఇవ్వాలి, పనుల కోసం ఇవ్వాలి. దేవుని పనులు సంఘం ద్వారా జరుగుతుంటే వాటికి సమృద్ధిగా ఇవ్వాలి, ఇచ్చి పనులు చేయించాలి. ఇప్పుడు ఉన్న సంఘాలు ఏంటి తెలుసుకోండి, ఇచ్చేయండో తీసుకోవడమే. వీళ్ళేం చేయడం ఉండదు. ఇది చేసేదంటే ఏమనుందంటే నిర్మాణాలు చేయటం. ఏంటా నిర్మాణాలు? ఓ పెద్ద పెద్ద ఎత్తైన గోపురాలు కట్టడం, ఓ పెద్ద పెద్ద భవనాలు కట్టడం. ఇదేనా? అంటే లోకానికి దేవుని వాక్యాన్ని ప్రకటించడం కోసం ఏం ఖర్చు లేదా? ఏమండి, ఈరోజు కూడుకుంటున్న సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్రీస్తు రాజ్య వ్యాప్తి కోసం వారి వారి ప్రాంతాల్లో వారు కూడుకుంటే ఎలాంటి సభలు జరగాలి చెప్పండి? భవనాలు కట్టడానికి ఏదేదో అవసరాల కోసం వేల రూపాయలు లక్షల రూపాయలు ఇస్తున్నారే కానీ దేవుని రాజ్య సువార్త వ్యాప్తి కోసం ఏం చేశారు? ఏమండి, విశాఖపట్నంలో ఏ సంవత్సరంలో మనం జాన్సన్ గారు బ్రతుకున్నప్పుడు పెట్టామండి ఆర్కే బీచ్లో మీటింగ్, అవునా? అంటే 2022 అంతేనా? మే నెల, 2022 మే నెల. ఇది 2023 మే నెల దాటిపోయింది, అక్టోబర్ వచ్చేసింది. మరి ఈ సంవత్సరంలో ఎందుకు చేయలేదు?
చెయ్యాలి అనే ఆసక్తి మనలో లేదు. ఒకవేళ ఆలోచన ఒకవేళ పెద్దల్లో చేద్దామని వచ్చిన సంఘంలో డబ్బులు లేవు. కొదువా? మరి ఎలా ప్రకటించాలి అంటే ఇక్కడున్న వాళ్ళు, విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు విశాఖపట్నం కోసం ఆలోచించాలి, విజయవాడలో ఉన్నవాళ్ళు విజయవాడ కోసం ఆలోచించాలి, గుంటూరులో ఉన్నవారు గుంటూరు కోసం ఆలోచించాలి, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు హైదరాబాద్ కోసం ఆలోచించాలి. ఇలా ఏ ప్రాంతాల్లో ఉన్న సంఘాలు వారి ప్రాంతంలో క్రీస్తు రాజ్య సువార్త వ్యాప్తి కోసం, పని కోసం ఎంత అవసరం ఉందండి. ఏం సభలు పెడుతున్నారండి? బయటవాడు కూడగట్టుకొని పెద్ద పెద్ద రాజకీయ నాయకుడు మీటింగులు సరిపోవట్లేదండి. రాజకీయ నాయకులు మీటింగులు కూడా గెటప్ లేదండి. అంత గొప్పగా ఏర్పాటు చేస్తున్నారండి అబద్ధాన్ని ప్రచారం చేయడానికి. కానీ మీ దగ్గర సత్యం, నిజం మీ దగ్గర పెట్టుకొని ఏం చేస్తున్నారు? పేదోళ్ళు అండి మేము. పేదోళ్ళ డాక్టర్ తెమ్మంటే అర్జెంటుగా 10 లక్షలు, పోతామంటే పేదోండండి పోనివ్వండి అంటారా? లేదే. మీ ప్రాణం మీదకి వచ్చేసరికి లక్షలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడే మీరు సంఘం యొక్క అవసరత వచ్చేసరికి దేవుని పనుల కోసం ఎందుకు నిర్లక్ష్యం? ఏమండి, పాటలను అనౌన్స్ చేసిన తర్వాత ఎవరండి? కొంతమందేనండి స్పందిస్తున్నారు. అందరూ ఏం స్పందిస్తున్నారు? పాపం జాన్సన్ గారు ఉన్నప్పుడల్లా అడుగుతూనే ఉండేవారండి, ఏమర్రా పాటల కోసం ఆలోచించరా, పాటల కోసం ఆలోచించరా. పాపం ఆయన తెలుగులో పాటల కోసమే పాపం ఆలోచించి చేసేవారండి. కానీ అన్ని భాషలలో ఉన్న పాటల కోసం ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నాం. ప్రణాళిక. మీరు నమ్మరండి, ఒక సింగర్కి విందురు కానీ ఆ పాట ప్రోమో రిలీజ్ చేసి చూద్దరు కానీ వేల రూపాయలు ఇచ్చి పాడించడానికి గల కారణం ఏమిటి? ఇంత డబ్బు ఇచ్చి పాడించవలసిన అవసరం ఉందా అంటే అతనిలో ఉన్న దమ్ము, ఆ పాడే గొంతు, అందులో ఉన్న అందం ఎవరికి రాదు. మన ఇంటి పక్కనుడు కూడా పాడుతాడు, ఏదో సింగరు, బాత్రూమ్ సింగర్లు అంటాడు. ఏమండి, కానీ వినసొంపుగా ఉండదు. పాట వినాలి, మాట వినిపించాలి. అంటే అందుకే చాలాసార్లు చెప్పాను, దేవుని కార్యక్రమం చేస్తే హైదరాబాద్తో కూడా నేను లాస్ట్ టైం ఒక 2 years బ్యాక్ వెళ్ళేటప్పుడు అదే చెప్పాను. చూడండి, మీరంతా విడివిడిగా పిలకండి, మీరొక మూల మీరొక మూల మీరొక మూల పిలకండి. హైదరాబాద్లో కళాశాలలన్నీ ఒక్క మాట మీదకి వచ్చి పెడితే భారీ ఎత్తున హైదరాబాద్ జంట నగరాల్లో పెట్టాలి పెద్ద మీటింగ్. లేదంటే మీరు చెయ్యకండి, నేను రాను. ఎంతమంది ఉండి ఎందుకు చేయలేరు? పొమ్మను ఫోన్ చేశారండి, మేము ఆలోచిస్తున్నామండి, వచ్చే సంవత్సరం భారీ ఎత్తు పెడదాం అనుకోండి. వెరీ గుడ్. అంటే ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే మీ ప్రాంతాల్లో దేవుని రాజ్య వ్యాప్తి కోసం క్రీస్తు పడ్డాడే, సంఘం కోసం ఆయన పాటలన్నీ పడ్డాడు, సంపూర్తి చేసేశాడు. మరి మన దగ్గరకు వచ్చేసరికి మనం ఎందుకు ఆయన పాటలు పూర్తి చేయట్లేదు? ఎన్నో అవసరతలు ఉన్నాయి సంఘానికి. పాటల్లో అవసరం ఉంది, రకరకాల భాషల్లో అవసరం ఉంది. ఏమండి, కన్నడలు ముందుకు వస్తున్నారు. ఏమండి, ఏదో కొంతమంది వచ్చారండి. ఇక్కడ ఉన్నంత మంది, ఆంధ్రాలో ఉన్నంత జనం కన్నడ కోసం లేదండి. కానీ మన వాళ్ళు ఎలాంటి పక్షపాతం తెలుసా? ఆ కన్నడ ప్రజల కోసం మాకెందుకంటే మా తెలుగు పాటలు బాగుంటే చాలు. వాళ్ళు మీ తమ్ముళ్ళు గారా? వాళ్ళు మీ కుటుంబం కాదా? వాళ్ళ కోసం మీరు ఆలోచించరా? ఏమండి, మధ్యాహ్నం భాస్కర్ వచ్చి నాతో మాట్లాడుతున్నాడు, మచిలీపట్నం అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్. ఏమంటే తెలుసా అన్న, కేరళలో మలయాళంలో కూడా పాటలు పాడిస్తున్నాను, ఇది కూడా చూపించాడు. వెరీ గుడ్. సింగర్కి ఎంత నాన్న? చాలా పెద్ద సింగర్ అనే 50,000 తీసుకున్నాడు అని ఒక పాటికి. అమ్మో, 50,000? ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలకు ఆ గొంతే నచ్చుతుంది. అంటే ఒక వ్యక్తి ఆలోచిస్తే ఎలా? మరి అక్కడున్న వాళ్ళ కోసం మిగిలిన వాళ్ళందరూ ఎందుకు ఆలోచించలేరు? సభల కోసం ఎందుకు ఆలోచించరు? దేవుని పాటల కోసం ఎందుకు ఆలోచించరు? దేవుని సేవ జరగడం కోసం ఎందుకు ఆలోచించరు? ఎంత కొదువు, ఎంత అవసరం ఉంది. మరి ఎంత అవసరం? డబ్బులు మేము ఎక్కడి నుంచి ఇస్తామండి, మాకెక్కడి నుంచి వస్తుందండి అని ఇలా కొదువు పెడుతున్నారే, కొరత పెడుతున్నారే. ఈ కొదువేనండి మిమ్మల్ని పరలోకానికి వెళ్లకుండా అడ్డేసేది. రాసి పెట్టుకోండి మీరు. ఈ మాటలన్నీ మీకు ఇప్పుడు అర్థం కావు. మీరు చచ్చాక పరలోకం కోల్పోయి నరకంలోకి వచ్చేసరి ఏంటి ఎక్కడికి వచ్చేసాను నేను? ఇక్కడ పడిపోయినట్టు నేను ఏం కొదువు చేశాను నేను? నువ్వు కొదువు చేశావు, నువ్వు కొదువు పెట్టావు. నీకు ఒక్కటి కొరతగా ఉంది, ఆ కొరత నువ్వు చెక్ చేసుకోలేదు. కానీ నేను చెప్పించాను ఆల్రెడీ సంఘంలో నీకు. కానీ టైంకి నువ్వు లైవ్కే రాలేదు, నువ్వు ఊరి మీద తిరుగుతున్నావు ఎక్కడో. చెప్పినా ప్రసంగాలు వినవు. వీడు మాకు చెప్పేది మాకు తెలీదా ఏంటి? బైబిల్ మేము ఎప్పుడు నేర్చుకోలేదా? మేమే పండితులు. ఇలా ధీమా వ్యక్తం చేసే వాళ్ళందరూ నరకానికి పోతారు. జాగ్రత్త. చాలా సింపుల్ విషయాలు, చిన్ని విషయాల్లో పరలోకాన్ని, పెద్ద లోకాన్ని పోగొట్టేసుకుంటారు మీరు. అది మీ దురదృష్టం.
అలాంటి దురదృష్టం మీకు అంటకుండా ఉండాలి అంటే బ్రతుకున్నప్పుడు మీరు సంఘానికి ఏదైతే కొరత ఉందో ఆ కొరతను తీర్చే ప్రయత్నం చేయండి. ఊరికనే డబ్బులు ఇచ్చేయడం కాదు, డబ్బులు ఇవ్వటంతో పాటు పనులు జరుగుతున్నా లేదో చూడాలి. మనుష్యుల మెప్పు కోసం డబ్బులు ఇచ్చేయకండి. ఏమండి మా పేరు చదివండి, డాడీ గారు విన్నారా మా పేరు? డాడీ గారు వింటే మీకు పరలోకం రాదు, ప్రసన్నబాబు గారు వింటే పరలోకం రాదు, మీ ముందున్న వాళ్ళు వింటే మీకు పరలోకం రాదు. దేవుడు వినాలి. దేవుడు వినాలంటే పేరు చదివితే కాదు, మీరు దేవుని పనులలో మీ ఏమంటారు దాన్ని, మీ భాగస్వామ్యం అంటారు దాన్ని, మీరు పాలు పంపులు పొందటం అంటారు దాన్ని. అది కొదువు ఉందా? అది కొరతగా ఉందా? ఎందుకు దాన్ని పూర్తి చేయలేకపోతున్నారు? అందుకే పౌలు కంగారు పడుతూ అంటున్నాడు, బాబోయ్ క్రీస్తు పడిన సంఘం కోసం క్రీస్తు పడ్డాడే పాటలు, ఆ పాటలు ఆయన సంపూర్ణం చేసి వెళ్ళిపోయాడు ఆయన పని. కానీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసరికి ఆ సంఘం కొరకు కొదువైన పాటలు, పడిన పాటలు, కొదువైన వాటిని ఇప్పుడు నేను నా వంతు నా శరీరంలో కష్టపడుతున్నాను, సువార్త కోసం తిరుగుతున్నాను, సంఘాలను ప్రారంభిస్తున్నాను, అనేక ప్రాంతాల్లో మహాజ్ఞానాన్ని ప్రకటిస్తున్నాను. ఇదండి ఆయన చేస్తున్న పని సంఘం కోసం. మరి సంఘం కోసం మీరేం చేస్తున్నారు? రావటం, కూర్చోవడం, వినటం, వెళ్ళిపోవడం, రావటం, కూర్చోవడం, వినటం, వెళ్ళిపోవడం. ఇదేనా? అయిపోయిందా? దీనివల్ల మీకు పరలోకం వస్తుందా? రాదు, రాదు. గట్టిగా చెప్తున్నాను, అందుకే రాదు అంటున్నాను నేను. భయపడినోడు జాగ్రత్త పడతాడు, భయలేనుడు చాలే నువ్వు చెప్పు అనుకుంటారు. అనుకోనివ్వండి, ఐ డోంట్ కేర్. మంచిని చెప్పేటప్పుడు ముందుగా జాగ్రత్త పడకపోతే నష్టపోయేది మీరే. మీకు అందుకే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అందరూ చెప్పేలాడు ఏమంటుంది దాన్ని, రెగ్యులర్ ప్రసంగాలు కావు అవి. అందరూ చెప్తారు ఏదో వచనం పట్టుకొని ఏదో వాక్యం, గంట కాదు కదా 3 గంటలు మాట్లాడమన్నా 4 గంటలు కూడా మాట్లాడే భక్తులు ఉన్నారు. ప్రసంగాలు ఇస్తే వేదికెక్కి ప్రసంగాలు చేయటం కాదు, నీ ప్రసంగంలో ప్రజలకు ఏమి నేర్పిస్తున్నావు? పాఠం. ఎప్పుడు పాడిందే పాడరా, ఏమండి దాసరా అనేదో పాట ఉంది, ఏదో సామెత, అదేనా? అవే మాటలు, అవే రెఫరెన్స్లు. కొందరు మాట్లాడారు అనుకోండి, ఎప్పుడు చూసినా పాత ప్రసంగాలే, ఎప్పుడు చూడండి ఆ పాత మాటలే, అవే చెప్తుంటారండి. బైబిల్లో ఇన్ని జాగ్రత్తలు, మెలకులు దేవుడు మీకు రాసినప్పుడు ఎందుకు నువ్వు ప్రజలకు చెప్పలేకపోతున్నావు? నువ్వు సరిగ్గా చదవటం లేదు, నువ్వు సరిగ్గా జ్ఞానం నేర్చుకోవటం లేదు, నేర్పించటం లేదు. నువ్వు అలా నేర్పించకపోబట్టే చాలామంది తప్పు త్రోవను వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలని తెలియకుండా గుడికి వస్తే చాలండి, దేవుని కోసం ఏదో ఇస్తే చాలండి, అప్పుడప్పుడు కనబడితే చాలండి అని ఒక భయంకరమైన వేషధారణ భక్తిలో ఉండిపోతున్నారు. వాళ్ళు చచ్చాకపోయేది నరకం అండి. అందుకే యేసుప్రభు ఏమన్నాడు, నిత్యజీవం పొందడానికి నేను ఏం చేయాలంటే, నాయన అన్నీ బాగున్నారా, ఒక్కటి కొరత ఉంది, ఒక్కటి. మరి ఒక్క కొరత కూడా ఉండకూడదా? ఉండకూడదయ్యా, ఉండకూడదు. అంత సంపూర్ణం అవ్వాలి. ఏమండి, ఒక బండి పరిగెట్టాలంటే చక్రం గుండ్రంగా ఉండాలి, మధ్యలో ఒక మొక్క పోయింది అనుకోండి, గుండ్రంలో ఒక మొక్క పోయింది, బండికి వదులుతుంది అంటారా? ప్రమాదం, వెళ్ళదు. నీ ప్రయాణం సాఫీగా ఉండదు. నువ్వు అనుకున్నది సాధించాలంటే ఏదైనా సంపూర్ణంగా జరిగించాలి. మరి ఎక్కడుంది సంపూర్ణంగా జరిగించటం? ఏమండి, ఏముంది సంపూర్ణంగా జరిగించటంలో? ఫిలిప్పీలకు రాస్తూ పౌలు అదే అంటున్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2:29. ఫిలిప్పీ పత్రిక 2:29. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై. ఏమండి, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమైపోయాడాయన. అంత మంచోడండి అతడు, నా ప్రియుడు. మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చడానికట. అంత మంచోడా? అంటే ఈరోజు పరిచర్యలో ఉన్న కొదువును తీర్చడానికి ఎవరేం చేయగలుగుతున్నారు చెప్పండి? ఎన్నో అవసరతలు ఉన్నాయండి, ఎన్నో అవసరతలు ఉన్నాయండి. అంటే అవసరతలన్నీ కూడా మేము ప్రకటన చేస్తూ ఉండాలా, ఇది అవసరం ఉంది, ఇది అవసరం ఉంది. కానీ మీరేమని వచ్చి అడుగుతున్నారా? ఏమండి, సంఘానికి పరిచర్యలో ఏదండి అవసరత, ఏదండి లేదు, ఏదండి ఇప్పుడు అర్జెంటుగా కావాలి చెప్పండి. ఒక ప్రొజెక్టర్ అవసరమైంది, ఒక ల్యాప్టాప్ అవసరమైంది, ఏమండి ఎన్నో ఎక్విప్మెంట్ అవసరమైంది. దేవుని పని చేయటంలో, వ్యాప్తి చేయటంలో ఎంతమంది పనివాళ్ళు అవసరమై ఉన్నారు. టెక్నీషియన్స్ కావాలి, ఏమండి
దానికి సంబంధించిన టూల్స్ కావాలి, పనిముట్లు కావాలి. చాలా కొదువు ఉందండి, నిజంగా చెప్తున్నాను. దేవుని పనిని విస్తరింప చేయడానికి చాలా కొదువు ఉంది. ఆ కొదువు తీరాలి అంటే మీరందరూ ముందుకొచ్చి దేవుని పనిలో ధారాళంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే నష్టమేమనుకున్నారా? అయితే మీ పనులు మీరు పూర్తి చేయట్లేదు అన్నమాట. మీ కొదువు ఉన్నట్టే. కొదువు ఉంటే నష్టమేమనుకున్నారా? అదిగో పరలోకంలో అన్నీ చేసినా ఒక్క చిన్న కొదువు ఉన్నా మీరు దాన్ని కోల్పోతారు. పరలోకానికి నిత్య జీవనకు వెళ్లకుండా మీరు చేజార్చుకుంటారు. కనుక సంఘం ఏం ఆలోచించాలి? మీరంతా ఇప్పుడు దేనికోసం ఆలోచించాలి? ఏమైనా కొదువు ఉందా? ఈ కొదువును పూర్తి చేయాలి. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు నన్ను పిలిచి బహిరంగ సభలు గొప్పగా పెడుతుంటే, ఎక్కడున్న వాళ్ళు సంవత్సరానికి ఒక సెమినారా, సంవత్సరానికి ఒక సభ? ఏది అభివృద్ధి చెప్పండి? ఫ్లోర్లు నింపడం అభివృద్ధి కాదు, చందాలు వేయటం అభివృద్ధి కాదు, దేవుని పని కళ్ళ ముందు జరిగించిన అభివృద్ధి. ఇక్కడ అవసరత ఉంది అనగానే నేను చెప్పకపోయినా ప్రకటించకపోయినా ఏం అవసరత ఉందండి అని వచ్చి అడిగి అవసరతను సంపూర్తి చేసేవాళ్ళండి. ఎవరైనా ఫోన్ చేసి అడుగుతారేమో ఏం అవసరం ఉందా అని అనుకుంటుంటాను. ఎవరు అడగరండి అస్సలు. ఒక్క ఫోన్ రాదు. ఏం అవసరత ఉందండి అడిగితే కదా చెప్పేది. అలాగని మేము అడిగేది మా ఇంట్లో పలానాది కొనండి, ఇది సొంత అవసరతల కోసం కాదు. ఇలా ప్రతి ప్రాంతంలో ఉన్న క్రీస్తు కొరకు శరీరంగా ఉన్న సంఘముగా ఉన్నవాళ్ళు అందరూ ముందుకొస్తే, చెప్పండి మా ప్రాంతంలో ఏది కొరతగా ఉంది? మా ప్రాంతంలో స్థలం లేదండి కూడుకోవడానికి, మా ప్రాంతంలో నిర్మాణం లేదండి కట్టుకోవడానికి, ఉండడానికి, మా ప్రాంతంలో సభలు లేవండి చాలా కాలం. జనాలు రావాలి అంటే నువ్వు సభలు పెట్టి నీ జ్ఞానం ఏంటో ప్రకటిస్తేనే కదా 10 మంది కూడుకునేది. మిగతా వాళ్ళందరూ దొంగలందరూ సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారే. ఆ సంఖ్య ద్వారా కోట్ల రూపాయలు దేవుని సొమ్మును వాళ్ళు లాభంగా ఆర్జిస్తున్నారే. పోను ఆర్జించిన దాన్ని దేవుని కోసం ఏమైనా నమ్మకంగా ఖర్చు పెడతానంటే లేదు. అంత దొంగల పాలు, అంత వ్యర్థం. అలాంటి పనులు చేస్తున్నప్పుడు నిజంగా దేవుని సంఘముగా ఉన్నవారు క్రీస్తు మన కోసం ఎన్నో పాటలు పడి సంఘంగా మనల్ని పూర్తి చేయడం కోసం ఆయన సంపూర్ణంగా తన పనులు చేశాడే. కొదువు లేకుండా మనం ఎందుకండి? ఆయన వల్ల బ్రతికిన వాళ్ళం, ఆయన ప్రాణం పెట్టడం వల్ల జీవాన్ని పొందిన వాళ్ళం మనం ఎందుకండి మన పనుల్లో కొరత పెడుతున్నాం, కొదువు పెడుతున్నాం? అదే పౌలు భయపడుతున్నాడు. అమ్మో, నేను మాత్రం నా పని విషయంలో నా కొరత ఏమీ లేకుండా నా శరీరంలో సంపూర్తి చేస్తున్నాను అన్నాడు. కనుక ఈ మాట పౌలు ఒక్కడిదే కాదు, మీ అందరిది. క్రీస్తులో బాప్తిజం పొందిన ప్రతి క్రైస్తవుడిది ఆ మాట. మీరు సంపూర్తి చేయవలసిన వాళ్ళే ఉన్నారు. ఏంటి? క్రీస్తు పడిన పాటలో సంఘానికి కొదువైనవి, దేవుని పనిలో అవసరమైనవి ఎన్నో ఉన్నాయి. మరి తీర్చడానికి ఆసక్తి ఏది? ఇంట్రెస్ట్ ఏది? ఎలా దేవుని పని పూర్తవుతుంది చెప్పండి మీ ఆసక్తి లేకుండా? దేవుని పని పూర్తి కాకుండా మీకు ఎలా ప్రతిఫలం వస్తుంది చెప్పండి? ప్రతిఫలం రాకుండా మీరు ఎలా పరలోకాన్ని సంపాదించుకోగలరు చెప్పండి? ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నవి. వాటి కోసం ఈరోజు మనం ఆలోచించడం లేదు. ఎవరో చెప్పాలి, ప్రకటన చెయ్యాలి, చేస్తే మనం ఇవ్వాలి, అయిపోయింది. అంతే, చేతులు దులిపేసుకోవాలి, అయిపోయిందండి, అయిపోయింది. మన సంఘంగా ప్రతి ఏటా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయవలసిన వాళ్ళమే ఉన్నాం. ఎందుకంటే అక్కయ్య పట్టణంలో ఉన్న సంఘం ఒకప్పుడు ఎంత గొప్పదో, అక్కీపాలెంలో ఉన్న సంఘంగా మనం కూడా గొప్పవాళ్ళమే కదా. ఏం చేయగలుగుతున్నాం మనం? ఒక్కసారి మనం వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఏం చేయగలుగుతున్నాం? ఏం త్యాగాలు చేయగలుగుతున్నాం? ఏంటి గొప్ప కార్యక్రమాలు ఈ పట్టణాల్లో చేయగలుగుతున్నాం చెప్పండి దేవుని వాక్యాన్ని ప్రకటించడం కోసం? కొంతమంది వినరు, కొంతమంది వినరండి. ఏంటి వినరు? మాకు అవసరం లేదండి, మాకన్నీ తెలుసు. చెప్పేటప్పుడు వినరు, విన్నా దాన్ని మనస్కరించిన దాన్ని ఆచరణలో పెట్టరు. ఎలా వస్తుంది పరలోకం? మీరు ఇంకా మీ బ్రతుకుల్లో కొరత కొదువు ఉండిపోయింది. మీ పనుల్లో బకాయి ఉండిపోయాయి. మీరు పూర్తి చేసి మీరు వెళ్ళటం లేదు. పూర్తి చెయ్యాలి. ఎవరి పనులు వాళ్ళు పూర్తి చేసేయాలి. అందుకే అన్నాడు ఒక మాట, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా బ్రతుకున్నప్పుడు భూమి మీద చేసేయి. నువ్వు చచ్చాక చేద్దామని మనసు నీకు వచ్చినా చెయ్యలేవయ్యా అని చెప్పేశాడు మహాజ్ఞాని ఎప్పుడో. మరి ఈ సంగతులు ఇన్నిసార్లు బంగారు వాక్యాలుగా పదే చదువుకొని కూడా ఎందుకండి చేయటంలో మన నిర్లక్ష్యం?
మీ ప్రాంతాలను ఏం డెవలప్ చేస్తున్నారో చెప్పండి. మీ ప్రాంతాల్లో ఉన్న కళాశాలను ఏం అభివృద్ధి చేస్తున్నారో చెప్పండి. మీ ప్రాంతాల్లో ఉన్న ఆరాధన స్థలాల్ని లేదంటే కూడుకునే మందిరాల్ని ఏం డెవలప్ చేస్తున్నారో చెప్పండి. ఏది అభివృద్ధి? ఎక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి? అన్ని ప్రాంతాల్లో ఉన్న చోట అందరూ కూడా వారి వారి ప్రాంతాల్లో నిజంగా దేవుని కొరత తీర్చాలి అనుకుంటే, కొదువు తీర్చాలి అనుకుంటే, ఏమిటి సువార్త కొదువు లేదా? ప్రతి చోట సువార్త కొదువు ఉందండి. ప్రతి చోట. అంటే ప్రతి ప్రాంతంలో దేవుని వాక్యం సమృద్ధిగా ప్రకటించబడవలసిన అవసరత ఉంది. ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో. అవును. చేయకపోతే ఎలా? ప్రకటించకపోతే ఎలా? ప్రకటిస్తేనే కదండి పరలోకం. ప్రకటించకపోతే, దేవుని పనులు చేయకపోతే మనకు పరలోకం రాదు. క్రీస్తు పడిన పాటలు కొదువైనవి పౌలు పూర్తి చేశాడు. ఇప్పుడు కొదువైంది ఈ తరంలో మనకొచ్చింది ఈ అవకాశం. మరి ఈ అవకాశంలో మనం పూర్తి చేస్తున్నారా? మీ కొరతను పూర్తి చేస్తున్నారా? మీ కొదువును పూర్తి చేస్తున్నారా? ఇంకా కొదువుగా ఉండిపోయిందా? దేవుడు చూస్తాడు, ఏనాయన నువ్వు చేయవలసిన పనులు ఏంటిరా ఇన్ని బకాయి ఉండిపోయేంటి? ఈ మధ్యన కాలేజీలో కొత్త పద్ధతి వచ్చిందండి గత కొద్ది సంవత్సరాలుగా. ఏంటది? ఒక 5 సంవత్సరాలు పరీక్షలు అనుకోండి, 5 సంవత్సరాలు డిగ్రీ అనుకోండి, కోర్సు అనుకోండి. మొదటి సంవత్సరం ఒక 10 సబ్జెక్టుల్లో 8 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతాడండి. అయినా వీడిని సెకండ్ ఇయర్కి ప్రమోట్ చేస్తారండి. దాన్ని ఏదో పేరు ఉంటుందండి, బ్యాక్లాగ్ అని ఏదో అంటారు. మొత్తానికి బ్యాక్లాగ్సేనా? 8 సబ్జెక్టులు బ్యాక్లాగ్లు. అంటే ఈ సంవత్సరంలో పూర్తి చేయవలసిన 8 సబ్జెక్టులు ఉండగా ఫెయిల్ అయిపోగా 2 పాస్ అయ్యి 2వ తరగతికి వెళ్ళిపోతాడు, లేదా 2వ సంవత్సరానికి వెళ్ళిపోతాడు కోర్సులో. మళ్ళీ అందులో కొన్ని ఉండిపోతాయండి. అప్పుడు ఏం చేయాలి? ఈ పాత 8 రాయాలి, ఆ కొత్త సంవత్సరంలో 10 రాయాలంటే 18 ఉండిపోయా. కొంతమంది 5వ సంవత్సరం అంటే అది కంప్లీట్, చివరి లాస్ట్ ఇయర్ అండి అది. ఆ సంవత్సరం కంప్లీట్ చేసి ఇంకా కళాశాల నుంచి పట్టభద్రులే బయటికి పోవాలి. అప్పటికి ఇంకా ఒక్కొక్క సంవత్సరం 5 చొప్పున కలుపుకొని 25 సబ్జెక్టులు ఉండిపోయిన ఉంటాడు. 25. మరి ఈడెప్పుడు పూర్తి చేస్తాడు? ఈడెప్పుడు పూర్తి చేస్తాడు? వీడికి మీసాలు గడ్డాలు నెరిసిపోయినా ఇంకా అలా బడికొస్తున్నట్టుగా చిన్నపిల్లల కాలేజ్, వీడికంటే చిన్న పిల్లలు ఏమో కాలేజీ చదువుకుంటే వీడు ముదర బెండకాయలకు వచ్చి ఇంకా కూర్చుంటాడు వాళ్ళ మధ్య. ఎందుకంటే బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఇంకా కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేయకపోయినా డిగ్రీ ఇచ్చేయండి ఏదో సర్టిఫికేట్ అంటే ఇస్తారా? కళాశాలలో ఇస్తారు, యూనివర్సిటీ ఇస్తుంది. చెప్పండి, ఒరే నువ్వు వెళ్ళి ముందు నీ పని పూర్తి చేయి పో. నువ్వు ముందు నీ పాఠాలు పూర్తి చేయవలసింది పూర్తి చేసి రా, పాస్ అవ్వు అందులో, అప్పుడు నీకు డిగ్రీ. మనిషి ఎంత కఠినంగా ఉంటే పరలోకం. ఇది ఎందుకు చెప్పని తెలుసా? పరలోకం మీ జీవిత కాలంలో ఎన్నో దేవుని కోసం చేయవలసిన పనులు బకాయి వదిలేశారు మీరు చేయకుండా. మీ ప్రాంతాలను డెవలప్ చేయలేదు, మీ స్వార్థ సభలు పెట్టలేదు, సదస్సులు పెట్టలేదు, దేవుని గురించిన వాక్యం ప్రకటించలేదు, దేవుని పాటల కోసం, దేవుని మాటల కోసం, దేవుని వాక్య అభివృద్ధి కోసం మీరు ఆలోచించలేదు, డబ్బులు ఇవ్వలేదు, మీ శ్రమదానం చేయలేదు. ఇవన్నీ బ్యాక్లాగ్స్. ఫెయిల్ అయిపోయారు మీరు అందులో. మరి ఎప్పుడు పూర్తి చేసుకుంటారు చెప్పండి? ఆవేశం వచ్చినప్పుడు ఒక్కసారి మనం అంతా కలిసి గట్టిగా పెట్టేద్దామండి ఒకసారి అనుకుని పెట్టేశారు. ఆ తర్వాత ఇంక మా వల్ల కాదండి, నేను ₹1,00,000 ఎవరిస్తారు? ప్రజలు ఇస్తారా? ఎవరు? ఈలోపు జనాలు మర్చిపోతారు మీ వాక్యాన్ని. ప్రజలకు చెప్పరా? ప్రకటించరా? మీ వంతు బాధ్యత లేదా? సువార్త ప్రకటించవలసిన భారం మీ మీద లేదా? మరి ఏం ప్రకటిస్తున్నారు చెప్పండి? ఎన్ని కొదువు ఉండిపోయి చెప్పండి, మీకు ఎన్ని కొదువు ఉండిపోయాయి? ఇవన్నీ ఎప్పుడు ఈ లోపు ఇవన్నీ పూర్తి చేయకుండా చేస్తే దేవుడా చచ్చిపోయిన ప్రభా ఒక్కసారి అవకాశం ఇస్తే వెనక్కి వెళ్ళి రాసి వచ్చేస్తానంటే దేవుడు ఇస్తాడా? అందుకే అన్నాడు, చేయుటకు నీ చేతికి వచ్చిన పని నీ శక్తి లోపాలు చెప్పొద్దు. నాకు లోపం ఉందని చెప్పొద్దు. నీ శక్తి లోపం లేకుండా పని చేయి, లేదా ఈ పని పూర్తి చేయకపోతే నువ్వు పాతాళానికి పోతావు. అక్కడ ఏ జ్ఞానం, ఉపాయం, ఆలోచన ఏమీ లేవన్నాడు. ప్రసంగి 9:10. చాలాసార్లు మీరు చదువుకున్నారన్నమాట. ఓకే, రాసుకోండి, తర్వాత చదవండి. దేవుని పిల్లలారా, నిజంగా దేవుని పనుల పట్ల ఎంతమంది అండి ఆసక్తి కలిగి ఉన్నారు? ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు చెప్పండి? గలతీ పత్రిక 6:1-2 వచనాలు. గలతీ పత్రిక 6:1-2 సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములను చిక్కుని ఆత్మ సంబంధులను మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివాన్ని మంచి దారికి తీసుకొని రావాలను. ఒకటి భారములు ఒకడు భరించుచు ఇలాగ క్రీస్తు నియమమును మీరు పూర్తిగా నెరవేర్చడి. క్రీస్తు ఏం చేశాడు? ఒకరు చేయలేని దాన్ని ఆయన చేసి సంపూర్తి చేశారండి. పూర్తి చేసుకున్నాడు పని. మరి మీరే పనులు పూర్తి చేస్తున్నారు? ఎవడైనా తప్పిదంలో పడిపోతే వాడు పడ్డాడో లేదో మనకు తెలియదు. తప్పిదం జరిగిందంటేనే మనం అంతా కూడా పరిశుద్ధులు, నీతిమంతులాగా ఇంకా వాళ్ళ కోసం మాట్లాడదాం. వీడికి బుద్ధి ఉందా, ఈవిడికి బుద్ధి ఉందా, అలాగా ఇలాగా అని.
కానీ నువ్వు కూడా అదే తప్పిదంలో ఉంటావు అన్న విషయం తెలుసుకో. ఎదుటివాడిని తప్పు అనేటప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఏ తప్పిదంలో నువ్వు కూడా పడిపోయి ఉండొచ్చు కనుక ఇవేం చేయాలి, మంచి దారికి తీసుకొని రా. ఒకరి భారమును ఒకడు భరించుచు. ఈ సంఘంలో ఎన్నో భారాలు ఉన్నాయి. ఈ సంఘంలో ప్రతి సంఘంలో ఈరోజు యూనివర్సల్ చర్చ్, ఈరోజు సార్వత్రిక క్రీస్తు సంఘంలో ఎక్కడెక్కడ పలు ప్రాంతాల్లో, పలు రాష్ట్రాల్లో, పలు దేశాల్లో ఎక్కడెక్కడైతే ఈ జ్ఞానానికి సంబంధించి శిరస్సును హత్తుకుని ఉన్నారో వారి వారి ప్రాంతాల్లో ఏం డెవలప్ చేస్తున్నారు చెప్పండి? విదేశాలకు వెళ్ళిపోయారు, డబ్బులు బాగా సంపాదించుకున్నారు. ఏమండి మా ప్రాంతాల్లో క్రీస్తుని గూర్చిన మాట వినిపించాలని విదేశాలను అనుకుంటారా? అనుకోరు. ఇంటికి డబ్బులు పంపిస్తున్నావా లేదా, అక్కడ మా ఇల్లు కట్టుకుంటున్నావా లేదా, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుంటున్నావా లేదా, స్వార్థపరులు. ఏమండి ఈరోజు విదేశాలకు పోయిన వాళ్ళందరూ కూడా, లేదా పరాయి దేశాలకి పరాయి రాష్ట్రాలకు పోయి పెద్ద పెద్ద పట్టణాల్లో పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారు, లక్షల రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? సంపాదనలో పడిపోయారు కదా. అక్కడున్న వాళ్ళకి దేవుని జ్ఞానం వినిపిద్దామని మనస్సు మీలో ఎంతమందికి ఉందో చెప్పండి. లేదు. వినిపించడం ఎవరిదో? సోషల్ మీడియాలో వినిపించడం కాదు, షేర్ చేయడం కాదు, చాలా సులువు. పౌలు క్రీస్తు సువార్తను ప్రకటించడానికి ఎన్నో బాధలు, కష్టాలు, వేదనలు అనుభవించాడు. నీకేం వేదన? టక్కన ఒక బటన్ కొడతా, అక్కడ ఎలాగ ఉంటుంది ఆరో మార్క్, షేర్, వెళ్ళిపోయింది అంతే. ఎవడో కష్టపడి చేశాడు, రాత్రి పగలు కూర్చొని, నువ్వు దాన్ని షేర్ చేస్తావు. ఇది కష్టమా? కాదు. నువ్వు కష్టపడు, లేదా నీ కష్టంతో పని చేయించు, అప్పుడు నీకు ప్రతిఫలం. ఈరోజు ఎంతమంది వారి వారి ప్రాంతాలని, వారి వారి రాష్ట్రాలని, వారి వారి పట్టణాలని డెవలప్ చేస్తున్నారు చెప్పండి? లేదు. కనుక ఒకని భారములు ఒకడు భరించచ్చు. ఏం భారం ఉంది మీలో? ఏం కష్టం ఉంది మీలో? ఏం అవసరం ఉంది? ఇక్కడ ఏది లోపంగా ఉంది? ఈ సంఘంలో ఏది కావాలి? సువార్త జరగడానికి ఏది కావాలి? ఈ లోపాలన్నిటిని గురించి ఆలోచించి క్రీస్తు నియమమును సంపూర్ణముగా నెరవేర్చండి అంటున్నాడు. చూడండి, నెరవేర్చుడి. ఏమండి నెరవేర్చగలుగుతున్నారా? 2 దశలోనిక పత్రిక, దశలోనికలు రాస్తున్న 2వ పత్రిక పౌలు గారు 1వ అధ్యాయం 12వ వచనం. 2వ దశలోనిక పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ఏముంది అందులో? మేలు చేయవలెనో, మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, మంచి చేయాలని, ఒక సభ చేయాలని, ఒక సదస్సు జరిగించాలని, ఒక గొప్ప కార్యక్రమం జరిగించాలని, ఒక దాన కార్యక్రమం, ఒక ధర్మ కార్యక్రమం జరిగించాలని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు. బలంతో ఏం చేయాలి? బలంతో, ఫుల్ ఫోర్స్తో మీరు చేయండి. దేవుని కార్యక్రమం మేము చేయలేమండి, దేవుని అవసరత అండి మేము ఇవ్వలేమండి. ఏమండి దేవుని కార్యక్రమాలు జరగటం కోసం రాత్రి పగలు ఎంతమంది శ్రమిస్తున్నారో మీకు తెలియదండి. ఈ మాటలు మాట్లాడడానికి శ్రమ, ఈ మాటలు పాటలుగా మార్చడానికి శ్రమ, ఆ పాటలను చిత్రీకరించడానికి శ్రమ, దాని ప్రజల మధ్యకు సోషల్ మీడియాలో పంపించడానికి శ్రమ, దానికి ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, ఎన్ని గంటలు కష్టం, శ్రమ. మీరు ఏ శ్రమ లేదు. ఎప్పుడు వచ్చింది? ప్రసంగం కొత్తది ఏమైనా వచ్చిందా? పాట ఏమైనా కొత్తది రిలీజ్ అయిందా? విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు. మన దేవుడు తన పిలుపుకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచున్నట్లు, అప్పుడు ఎంచుతాడు మిమ్మల్ని. ఆయన పిలిచాడు దేనికి? పరలోకంలో. పరలోకానికి మీరు వెళ్ళాలంటే, దానికి యోగ్యులుగా మీరు మారాలి అంటే, మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాను. అందుకే ఏం చేయాలి? విశ్వాసయుక్తమైన ప్రతి కార్యం, ప్రతి పని అంటున్నాడు. చూడండి, ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు. అరకొరకు వదిలేకండి, కొంత చేసి వదిలేకండి, కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఆపేకండి, సంపూర్ణం చేయండి. లేదంటే కొరతది, అరకొర పని, బకాయి పడిపోయింది. ఆ పని మీరు పూర్తి చేయలేదు, బ్యాక్లాగ్ ఉండిపోయింది. మీరు చేయవలసిన పనులు పూర్తి చేయకుండా ఉండిపోయాయి. ఈలో ప్రాణం పోతే అయిపోయినట్టే. నువ్వు బ్రతుకుంటుండగానే నీ పనులు నువ్వు పూర్తి చేసుకుంటున్నావో లేదో నువ్వు ఆలోచించుకోవాలి. భక్తులు ఆలోచించుకోవాలండి. నా పని నేను పూర్తి చేసుకున్నానని ఒక పౌలు చెప్పుకున్నాడు, నా పని నేను పూర్తి చేసుకున్నానని మన నాయకుడైన ప్రభువు చెప్పుకున్నారు. మనమేం చెప్పుకుంటున్నాం? ఏ పనులు పూర్తి చేసామని మీరు చెప్పుకోగలరు చెప్పండి? అసలు పనులు చేస్తున్నామో లేదో మనకు తెలియదు, ఏ పనులు చేయాలో మనకు తెలియదు, ఏది కొరతగా ఉందో మనకు తెలియదు. అడగం కదా. ఏమండి ఏది అవసరతగా ఉందండి సంఘానికి చెప్పండి? నేను ఇప్పుడు ఏ పని చేయాలి చెప్పండి? నా కొరతని పూర్తి చేసుకుని ఏంటి? ఎవరిస్తుందో నాకు సంబంధం లేదండి, ఎవరిస్తారో ఎవరో నాకు వద్దండి, నన్ను ఏం చేయమంటారు చెప్పండి అని అడిగేవాళ్ళు ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు?
అలా అడిగితేనే కదండి మొదటి శతాబ్దంలో వారి వారి అక్కర కొలది వాళ్ళు పంచిపెట్టడం వల్ల సమృద్ధి, దేవుని పని విస్తరింప చేయటానికి వాళ్ళ దగ్గర ఏముంది? త్యాగాలు, కష్టాలు. అలాగే కొరింథీయులు, ఆ అకయలో ఉన్నవాళ్ళు, వాళ్ళు బహుశ్రమల వల్ల పరీక్షింపబడుతున్నా వాళ్ళు దాతృత్వం ఉంది దేవుని కోసం ఇవ్వటం. అబ్బో, బహుగా బహుగా ఫలించారటండి వాళ్ళు ఇవ్వటంలో. చెప్పండి పౌలు గారు ఏం అవసరం? చెప్పండి పౌలు గారు, చెప్పండి. ఫిలిప్పీలు అడిగారు, ఎక్కడికి వెళ్ళినా సరే మా సంఘం మీకు ఆల్వేస్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, చెప్పండి ఏం కావాలి మీకు, ఏం కావాలి, ఏది కొరత కొంత చెప్పండి. దేవుని కార్యక్రమాన్ని, దేవుని రాజ్య సువార్త ప్రజల మధ్యకు వెళ్ళడానికి నన్ను ఏం చేయమంటారు, నన్ను ఏం సహాయం అందించమంటారు? అలా అడిగిందండి పౌలును ఒకరోజు సంఘం. ఒక ఫిలిప్పీ సంఘం అడిగింది, ఒక కొలస్సీ సంఘం అడిగింది, ఒక అకై సంఘం అడిగింది, ఒక తెస్సలోనిక సంఘం అడిగింది, ఒక మాసిదోనియా సంఘం అడిగింది. ఎక్కడున్నోళ్ళ ప్రసంగాలతో మనం అడగాలి, దేవుని కోసం ఏమైనా చేస్తున్నారా, దేవుని కోసం ఆలోచించండారా, చెయ్యండారా. ఏమండి, మీ ప్రాంతాల్లో లైవ్లో వింటున్న వాళ్ళందరూ కూడా మీ ప్రాంతాల అభివృద్ధి కోసం ఏం చేస్తున్నారు చెప్పండి. మేమేం చేయగలమండి, పేదోళ్ళమండి. వద్దు, అసమర్థమైన మాటది, సమర్థత లేని బలహీనమైన మాటది. దేవుని కార్యక్రమాలు సంపూర్తి చేయవలసిన అవసరత ఉంది. 2 తిమోతి పత్రిక 4:5, 2 తిమోతి పత్రిక 4:5 అయితే నువ్వు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమ పడుము, సువార్తకును పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నీ పరిచర్య ఏమండి, సంఘం చేస్తుంది కదండి, సంఘం చేస్తే మేం చేసినట్టే కాదు. నీ పని, నీ వంతు నీదే. నువ్వెంత చేస్తున్నావు? నేనెంత చేస్తున్నాను సంఘానికి, ఈ సంఘం ద్వారా నేను ఎంత చేస్తున్నానో, నా కొరకు నేనెంత పరలోక రాజ్యంలో నా పని నేను ఎంత చేసుకుంటున్నాను అనేది నేను ఆలోచించుకోవాలి. మీరు ఏ రోజున అలాగ ఆలోచించుకుంటున్నారా? ఏం చేస్తున్నాను దేవుని కోసం అని? ఏ లోటుని సరిదిద్దాలి, ఏ సువార్త పనిని నేను బహుగా వ్యాప్తి చేయడానికి నేను ఏం చేయాలన్న ప్రణాళిక, దానికోసం ధనం అవసరమైంది, దానికోసం శ్రమదానం అవసరమైంది. ఏమండి, టెక్నీషియన్స్ అవసరం అండి. ఎంతోమంది టెక్నీషియన్స్ ఉన్నారండి, రారు. ఏమండి, కొంతమంది పాటలు చేసే టెక్నీషియన్స్ ఉన్నారండి, కానీ రారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు, పిల్లలు, బాధ్యతలు. మా ఊరు తెలిసి మేము వచ్చేయమంటారా? దేవుని పని చేయడానికి, పని చేయించడానికి సిద్ధంగా ఉన్నావర్రా, దేవుని కోసం రెండర్రా అంటే రాలేని వాళ్ళండి. మేము అన్ని సిద్ధం చేస్తామర్రా, కనీసం దేవుని కోసం అందించండి అందించలేని వాళ్ళండి. పోనీ మేము అన్నీ సిద్ధపరుస్తామర్రా, దానికి కావాల్సిన ఆర్థికపరమైన సహాయం చెయ్యండర్రా అంటే ఇవ్వలేని వాళ్ళండి. వీళ్ళు ఏంటండి కొదువున్న వాటిని తీరుస్తారు? పౌలు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటిని తీర్చాడు ఆయన, సంఘం కోసం, సువార్త కోసం. మీరు ఆలోచించండి, మీరు కూడా ఏమైనా బకాయి పడ్డారేమో. నన్ను చెప్పమంటారా? అందరూ బకాయి పడ్డారు. అందరూ నా పని నేను పూర్తిగా చేసేసాను అని మీలో ఒక్కరు లేరు. వింటున్న వాళ్ళు కూడా ఒక్కరు లేరు. ఎందుకంటే చేయాల్సిన పని చాలా ఉంది. మన ముందు చేయాల్సిన పని విస్తారంగా ఉంది. మనమేం సువార్తలకు వెళ్తున్నావా? లేదు. పని ఏమైనా విస్తరింప చేస్తున్నావా? లేదు. ఏదో సభలు జరిగితే నలుగురు కూడుకోవడం, సెమినార్ జరిగితే నలుగురు కూడుకోవడం, జాతీయ సదస్సు జరిగితే 1000 మందిగా కూడుకోవడం, అయిపోయింది పని. అయిపోయిందా? నా మిగిలిన సంవత్సరంలో 365 రోజులు ఏంటి మీ పని? అభివృద్ధి. ప్రతి సంఘం ఆలోచించాలి. ప్రతి సంఘం అదే మీ అభివృద్ధి. వేల లక్షల రూపాయలు దేవుని కోసం ఖర్చు ఉంది. సభలు పెట్టొచ్చు, సదస్సులు పెట్టొచ్చు, కార్యక్రమాలు చేయొచ్చు, దాన కార్యక్రమాలు చేయొచ్చు, గొప్ప గొప్ప కార్యక్రమాలు, ప్రణాళికలు సిద్ధం చేయొచ్చు, కానీ చెయ్యం. బ్యాక్లాగ్, కొదువు ఉండిపోయింది మీకు. అందరికీ కొదువు ఉంది. దేవుని పని కోసం ముందుకొచ్చి దేవుని పని కోసం ఖర్చు చెయ్యకపోతే మీరు దేవుడికి కొదువు పడ్డారు. మీ కొదువు తీర్చుకోకపోతే, యేసుప్రభు చెప్పిన మాట, నీకొకటి కొదువుగా ఉంది నిత్య జీవానికి, అది చెయ్యి. అది చేస్తే నువ్వు నిత్య జీవం. నేను చేయలేను ప్రభువా, వ్యసన పడిపోయాడు, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అలా పోగొట్టుకున్న వారిలో మీరు ఉండకండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పిల్లలకు మీ మాటలతో హెచ్చరిక చేశాం.
ప్రతి దానికి అభ్యంతరాలతో, చేయలేమన్న అపనమ్మకంతో, మేం చేయడానికి మా దగ్గర ధనం లేదన్న నిరుత్సాహంతో, పేదరికం అనే రకరకాల వంకలు చెప్పి నీ పనుల్లో వాళ్ళు కొదువు ఉండిపోతున్నారు నాయన. వాళ్ళు కొదువు ఏంటో చచ్చాక వాళ్ళకి అర్థమవుతుంది. కానీ వాళ్ళు కుదువు పడకూడదు. వాళ్ళకి అప్పగింపబడిన ప్రతి సత్కార్యాన్ని సంపూర్ణముగా నెరవేర్చే సంఘంగా ఉండాలి అని వారిని హెచ్చరించాం. వారి మనసులు తెరవండి. మా ద్వారా మీ కార్యక్రమాలు పూర్ణంగా జరిగించుకోండి తండ్రి. ప్లీజ్ మా బ్రతుకుల్లో చేస్తున్న మేళ్ళన్నిటికీ ధన్యవాదాలు చెల్లిస్తూ క్రీస్తు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.